ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామములో అందరికి వందనాలు. ఈరోజు యేసయ్య జన్మదినం సందర్భంగా అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారండి? ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా వాక్యంలో ఎన్నో దేవుని యొక్క పుట్టుక గురించి, క్రీస్తు జననం గురించి ఎన్నో ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్పే క్రీస్తు యొక్క జన్మదినం. మనం దాన్ని క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దినాల్లో ఉన్నాం. మనం బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలను ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం ధ్యానించుకుందాం. అందులో మొట్టమొదటిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును మొట్టమొదటిగా ఏం చేశారంటే వాళ్ళు గమనించారు. ఆ యొక్క గమనించిన నక్షత్రమును వాళ్ళు పరిశోధించి దాన్ని ఏం చేశారంటే గుర్తించడం జరిగింది. ఆ యొక్క గుర్తించిన నక్షత్రమును అది ఆకాశంలో ఉన్న ఎన్నో నక్షత్రములు కంటే చాలా భిన్నంగా ఉంది. అది దేవుని నక్షత్రముని వాళ్ళు గుర్తించి దాన్ని వెంబడించారు. ఆ వెంబడించిన నక్షత్రము వారిని ఎక్కడికి నడిపించిందంటే యెరూషలేము పట్టణానికి నడిపించింది. వారికి ఉన్న ఆధారాలు బట్టి, వాళ్ళకున్న జ్ఞానమును బట్టి వారు రాజుగా పుడతాడు అనేసి వాళ్ళు పరిశోధించిన పరిశోధన బట్టి వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళు అప్పుడు ఆ కాలంలో యెరూషలేమును యూదులను పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి హేరోదు రాజు దగ్గరికి వారు వెళ్ళి వాళ్ళని హేరోదు గారిని అడగటం జరిగింది. అయ్యా, మేము తూర్పు దేశం నుంచి వచ్చాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజులో ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ నువ్వు నేను కూడా ఒక నక్షత్రంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో మనం దేవుడు చెప్పడం జరిగింది కొన్ని మాటలను. అది మనం ఇప్పుడు బైబిల్లో చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యొక్క దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పబడిన రీతిగా మనం యేసయ్య నీతిమంతుడు. ఎవరైతే నీతిమంతులుగా నడుచుకుని, ఎవరైతే యథార్థంగా ఉండి, ఎవరైతే యేసయ్య స్వారూప్యంలో జీవించి ఎంతో చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తారో, చెడ్డ మార్గంలో ఉన్న వారిని, దుర్భరమైన మార్గంలో ఉన్న వారిని నీతి మార్గంలో నడిపిస్తారో వారు జ్యోతుల వలె ఉంటారని ఈ యొక్క దానియేలు గ్రంథంలో చెప్పబడింది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క సృష్టి ఆరంభంలోనే దేవాది దేవుడు ఈ యొక్క నక్షత్రములను గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క నక్షత్రాలు గురించి, ఈ నక్షత్రాలు ఏం సూచిస్తున్నాయి, ఈ నక్షత్రాలు పనేంటి అనేది ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనంలో మనకి ఆ దేవాది దేవుడు సృష్టి ఆరంభంలోనే మనందరికీ తెలియజేయడం జరిగింది. అవి మనం ఇప్పుడు చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు అని పలికెను. అంటే నక్షత్రములు భూమికి కేవలము వెలుగు ఇవ్వడమే కాదు, అవి వెలుగు ఇచ్చేవే కాకుండా అవి ఇంకేం చేస్తున్నాయి, కొన్ని సైన్స్ ఇస్తున్నాయి. సైన్స్ మీన్స్ కొన్ని గుర్తులను, అంటే ఆకాశంలో ఉన్న ఆ యొక్క నక్షత్రాల్లో కొన్ని గుర్తులను అనమాట, కొన్ని గుర్తులు కూడా తెలియజేస్తున్నాయి. కాలాలు, టైమ్స్, కాలాలు కూడా ఆ నక్షత్రాలను చూసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా సంవత్సరములను కూడా వాటితోటి మనం లెక్కించవచ్చని దేవాతి దేవుడు ఈ గ్రంథంలో రాయించడం జరిగింది. అంటే కేవలము నక్షత్రాలు వెలుగు కోసమే మనం అనుకుంటే సరిపోదు, అవి ఎన్నో ఉపయోగకరంగా దేవుడు చేశాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో కూడా
యోబు గ్రంథంలో 9:9లో 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ యొక్క నక్షత్రాల గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. అంటే మనం సత్యాన్ని అనుకరించి నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు మనం కూడా జ్యోతుల వలె, ఆకాశంలో జ్యోతుల వలె ఉంటామని ఈ వాక్యంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కీర్తనకారుడు దావీదు కీర్తనలో 147వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది: నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, అన్నింటికీ పేర్లు పెట్టుచున్నాడు. అందుకే నక్షత్రములు ఒకటి దేవుని యొక్క అద్భుతమైన శక్తిని వివరిస్తున్నాయి, ఆయన మహిమను చూపిస్తున్నాయి. మూడవదిగా దేవుని నుండి వచ్చే వర్తమానములు, మెసేజెస్ను తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఒక నక్షత్రంగా మనం ఉండాలంటే ఏ నక్షత్రం మనం ఉంటున్న చోట క్రీస్తు నక్షత్రంగా మనం మారాలి. అంటే మన యొక్క వ్యాపారంలో కావచ్చు, ఒక వ్యాపారం చేసుకున్నట్లయితే మనం వ్యాపారస్తుడిగా ఉన్నప్పుడు, మనం వ్యాపారం చేసినప్పుడు దేవుని యొక్క నక్షత్రంగా మనం కనపడాలి. ఒక ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఒక జాబ్ చేస్తున్నప్పటికీ, ఆ యొక్క జాబ్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన సమాజం ఎంతగానో ఒక క్రైస్తవుడిగా మనల్ని ఎన్నో పరిశోధన చేస్తూ ఉంటుంది. మనల్ని ఎలా ప్రవర్తిస్తున్నాం, క్రీస్తు స్వారూప్యంలో ఉన్నాం, ఆ క్రీస్తుని చూపిస్తున్నామా లేదని మనల్ని గమనిస్తూ ఉంటుంది. అలాంటిదప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తు స్వారూప్యంలోకి మనం మారాలి, క్రీస్తుని మనం చూపించాలి. అదేవిధంగా ఒక స్టూడెంట్ అయితే నువ్వు కాలేజీలో చదువుతున్నా, యూనివర్సిటీలో చదువుతున్నా, స్కూల్లో చదువుతున్నా, మన ప్రవర్తన బట్టి మనం క్రీస్తు ప్రేమను చూపించాలి. క్రీస్తు వలె మనం ఒక ఎలుగుగా, ఒక స్టార్గా మనం ఎలుగుతూ, చీకటిలో ఉన్న వారిని మనం ఎలిగిస్తూ, సువార్త అనే ఆ యొక్క స్టార్గా మనం జీవిస్తూ మనం సువార్తను ప్రకటించాలి, ప్రేమను చూపించాలి. మనకు ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ప్రేమను చూపించాలి. మనం ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా క్రీస్తు స్వారూప్యంలో ఉన్నప్పుడు క్రీస్తు జ్యోతుల వలె, ఆనాడు కేవలము ఒక నక్షత్రం మాత్రమే ఆకాశంలో, ఆయన నక్షత్రం అని ఆ జ్ఞానులు చెప్పడం జరిగింది. ఆ యొక్క మత్తయి సువార్త 2:2లో ఆయన నక్షత్రం ఒకటి మాత్రమే భిన్నంగా ఉంది. ఈనాడు సమాజంలో, ఈ యొక్క లోకంలో, ఈ యొక్క ప్రపంచంలో మనం ఎన్నో నక్షత్రాలు మనం ఉన్నాం. ఎందుకంటే ఆనాడు యేసు స్వారూప్యం పొందిన మనం కూడా ఈరోజు ఎన్నో నక్షత్రాలుగా మనం ఉన్నాం. మనం నక్షత్రాలుగా నడిచే నక్షత్రాలం, మనం జీవించే నక్షత్రాలం, సజీవ నక్షత్రాలం. కాబట్టి మనం సమాజంలో మనం జీవిస్తుండగా, మనం మరణించే లోపు మన సమాజంలో మనం ఎన్నో ఆ యొక్క రకరకాల పనుల్లో, మన రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం దేవుని చూపించే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి సర్వము చెందాలి. మనకి కేవలము ఆయన బిడ్డలుగా ఆయన గణపరచడానికి మనం ఉన్నామని నిరూపించాలి. అదేవిధంగా దేవుణ్ణి అనుకరించి దేవుని యొక్క వాక్కుల ద్వారా ఆకర్షించబడినటువంటి ఒక బిడ్డ, ఆఫ్రికా ఖండంలో ఒక వ్యక్తి, ఒక డాక్టర్ అయినటువంటి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి అపారమైన సేవ చేయడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఆఫ్రికాలో ఉన్న ఒక డైమండ్, స్టార్ ఆఫ్ ఆఫ్రికా అయితే ఆ డైమండ్ అని పిలుస్తారు. అయితే ప్రపంచంలో అత్యంత అది బిగ్ సైజ్ డైమండ్. అయితే అసలైన డైమండ్ మాకు ఆ బిగ్ సైజ్ డైమండ్ కానే కాదు. మమ్మల్ని చీకటి జీవితంలో జీవిస్తున్న మమ్ములను, చీకట బ్రతుకులో ఉన్న మమ్ములను, చీకటమయమైన మా బ్రతుకులను ఎలుగుమయం చేసి సత్య సువార్తను చెప్పి యేసయ్య ప్రేమను గురించి పరిచయం చేసిన మాకు ఆ వ్యక్తి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ మాత్రమే మాకు స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని ఆయనకి బిరుదు ఇవ్వడం, ఆ ఖండాన్నంతా ఎరిగించిన ఆ వ్యక్తి, యేసయ్యను అతనిలో చూపించిన ఆ వ్యక్తి గురించి ఎంతగానో ఆ యొక్క ఖండమంతా కూడా, చీకటిగా ఉన్న ఖండమంతా కూడా, ఆఫ్రికా ఖండం కూడా ఆయన కొనియాడటం జరిగింది. అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించి, స్టార్ ఆఫ్ ఆఫ్రికాగా ఉన్న డేవిడ్ లివింగ్స్టన్ ఎంత త్యాగమైతే యేసయ్యను చూపించాడు ఆయనలో, మనం కూడా ఆయన స్వారూప్యంలోకి మారి ట్రాన్స్ఫర్మేషన్ జరిగాక మన జీవితాలను కూడా ఆయన వలె, యేసు వలె మనం నడిచే నక్షత్రాల వలె జీవించాలని, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మన బ్రతుకుల్లో ఏమైనా చీకటి ఉందా, యేసు అనే వెలుగుతో మనం వెలిగింపబడి, మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వారిని, మనం కుటుంబంలో ఉన్నప్పటికీ, సమాజంలో ఉన్నప్పటికీ, సంఘంలో ఉన్నప్పటికీ
కాలేజీలో ఉన్నప్పటికీ, స్కూల్లో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం ఎలుగుతూ వేరే వారిని ఎలిగించాలి, సత్య సువార్తను ప్రతి ఒక్కరికి ప్రకటించాలని ఒక తీర్మానం మనం అందరం తీసుకుని ఈ యొక్క మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, ఎన్నో క్రిస్మస్లు నశించిపోయినవి. ఈ యొక్క నూతనమైన క్రిస్మస్లో, ఈ యొక్క నూతనమైన సంవత్సరం రాబోతున్న ఈ యొక్క కొన్ని దినాల్లో మన జీవితంలో ఒక స్టార్ ఒక యేసయ్య ఎలాగైతే స్టార్ కింద ఉన్నాడో ఆయన ఆ స్టార్ అని చెప్పబడడం జరిగిందో, మనం కూడా కదిలే నక్షత్రాల వలె ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి యేసయ్యని గణపరిచి ఆ యేసయ్యకి ఘనత తేవాలని ఈ చిన్న వాక్యులను మీ హృదయంలో ఫలింప చేయాలని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా పరమ తండ్రి, ఈ వాక్కులు ఎవరైతే అంటున్నారో తండ్రి, వారి జీవితంలో ఈ యొక్క నూతనమైన క్రిస్మస్ ఈ యొక్క సందేశాన్ని వారు గ్రహించి వారిలో తండ్రి అయ్యా కేవలము ప్రాయమైనటువంటి క్రిస్మస్ కాక అయ్యా ఇదిగో తండ్రి ఏ ప్రాంతంలో ఉన్న ఏ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఈ యొక్క వాక్యం వింటున్న సోదరిమణులు సోదరులు ప్రతి ఒక్క మనుష్యుడు కూడా తండ్రి ఆ యొక్క వాక్కులతో వాళ్ళ హృదయంలో పరివర్తన చెంది నడిచే నక్షత్రాల వలె, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల వలె వాళ్ళు ఎంతోమందిని వాళ్ళు వెలిగిస్తూ సత్య సువార్తను ఎంతోమందికి పరిచయం చేసి ఎంతోమంది చీకటిలో నలిగిపోతున్న వారిని ఒక మంచి మార్గంలోకి నడిపించాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం చేయండి, పరివర్తన కలిగించండి, నీ స్వారూప్యంలోకి మార్చండి విన్న వారిని. అయ్యా నా మాటలు కాదయ్యా, నేను కేవలం ఒక నార్మల్ మనిషినయ్యా, సామాన్యుని తండ్రి. నీ వాక్కులు అయ్యా నేను మాట్లాడుచుండగా మీరే ఈ వాక్యం వింటున్న వారిలో ప్రవేశించి పరివర్తన కలిగించి నడిసే నక్షత్రాలు ఎన్నో తండ్రి ఇంకా తండ్రి ఎంతోమందిని మార్చి మీరే ఘనత ప్రభావం పొందుకుని సకలమైన ఘనత ప్రభావం మహిమ మీరే పొందుకుని మాకు ఆశీర్వాదం దయచేయమని యేసు నామంలో మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.